దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము కీర్తనలు 91:13. నీవు సింహములను నాగపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. చూడండి, మీ యొక్క జీవితంలో మీరు ఎదుర్కొంటున్నటువంటి సింహము లాంటి శ్రమలు, నాగుపాము లాంటి ప్రతికూల పరిస్థితులు, కొదమ సింహము లాంటి భుజంగము లాంటి సాతాను శక్తులను ఎదిరించడానికి మీ శక్తి, మీ బలము, మీ జ్ఞానము ఎంత మాత్రము కూడా సరిపోవు. దేవుని యొక్క సహాయము తప్పకుండా మీకు కావాలి. అందుకే పరిశుద్ధుడైనటువంటి మహోన్నతుడైనటువంటి ప్రభువుని మీరు ఆశ్రయించినట్టయితే ఆయన వాటన్నిటిని, అంటే మీకు విరోధముగా పనిచేస్తున్నటువంటి వాటన్నిటినీ అనగదొరుకుతారు. వాటన్నిటినీ ఆయన లయము చేసి మీకు ఎంతో గొప్ప విడుదల అనుగ్రహిస్తారు. మీ జీవితంలో అప్పుడు ఎంతో నెమ్మది, సమాధానమును కలిగి మీరు జీవించగలుగుతారు. కనుక ఇప్పుడే పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని ఆశ్రయించి ఆయన సహాయం కొరకు ప్రార్థించండి. ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి మీకు ప్రత్యేకమైన సహాయాన్ని పంపిస్తారు. ఎంతవరకు ఎక్కడా దొరకనటువంటి విడుదల, విమోచన, స్వస్థత, సమాధానం, శాంతి ప్రభు మీకు ఎంతో మెండుగా అనుగ్రహిస్తారు. అప్పుడు మీ జీవితంలో మీరు ఎంతో నెమ్మది, సమాధానం కలిగి జీవిస్తారు. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి రక్షణ ఇవ్వండి అయ్యా. వారిలో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను ముట్టి స్వస్థపరచండి. సాతాను శక్తుల నుంచి విడిపించండి. వారి శ్రమల నుంచి, ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి వారిని ఎంతోగానో తండ్రి తప్పించండి, కాపాడండి అయ్యా. వారికి విరోధంగా పనిచేస్తున్న వాటన్నిటినీ లయమి చేయండి ప్రభా. నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి యొక్క పరిపాటలందు, వారి సమస్త విషయాల యందు మీరే తోడయుండి నడిపించి సహాయం చేయమని, అన్ని విషయాలలో నీ బిడ్డలకి దినమంతా తోడుగా ఉండండి అయ్యా తండ్రి. వారిలో నీకు వ్యతిరేకమైన దానిని పెరిగివేతండి. పరిశుద్ధ పరలోక సహాయము మెండుగా మీరుంచి నడిపించి కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.